ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా యవనస్తుల కూడికని మేము అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారము ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారంతో మరి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ముగించుకొని పోతున్నాం. కాబట్టి ఈ వర్తమానాలన్నీ మీరు పూర్తిగా వీక్షించాలనుకుంటే కనుక మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. వీక్షించవలసిందిగా, వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు, మా యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుల కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుల కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వివరణను అందరికీ అర్థమయ్యే రీతిలో నీ అభిషేకం ద్వారా తెలియజేయడానికి మీరే కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుల కూడికను వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరుడిని, యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుల కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెలు చొక్క ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే నా జీవితం, నీలోనే నా జీవనం. యేసయ్యా, 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 యేసయ్యా. నీలోనే ఆనందం, నీలోనే అతిశయం, నీలోనే ఆనందం, నీలోనే అతిశయం.
సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం సౌహృదయం సద్భావం సత్క్రియలు సన్మార్గం నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచినా నీతోనే నా జీవితం అందరూ నన్ను విడచినా నీతోనే నా జీవితం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం ఎవరు ఏమనుకున్నా నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం ప్రేమ చూపి కృపను ఇచ్చి సహనము నేర్పి బలమును పంచి శ్రమలో ధైర్యమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై ప్రాణమునిచ్చిన నీతోనే నా జీవితం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం నాకై రక్తం కాచిన నీలోనే నా జీవనం యేసయ్యా 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 నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే ఆనందం నీలోనే అతిశయం నీలోనే నా జీవితం నీలోనే నా జీవనం నీతోనే నా జీవితం నీలోనే నా జీవనం యేసయ్యా 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 చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడి బెస్లను బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవుని మనిషి జీవితాలు ఏమోనో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ అంశ సందేశంలో భాగంగా నేటి క్రైస్తవ యువతకు, క్రైస్తవ యవన బిడ్డలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలని, హెచ్చరిక సంబంధమైన విషయాల్ని ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ, మరి ప్రాముఖ్యంగా ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ కుటుంబాలకు అవసరమయ్యే ఎన్నెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను కూడా ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ వారంతో ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుని పోతున్నాం. వచ్చే వారం యవనస్తుడి కుడికి నుండి నేటి క్రైస్తవ యువతరానికి అవసరమయ్యే ఈ కాలానికి మారిన ఈ కాల పరిస్థితులను బట్టి అవసరమయ్యే లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, రాబో తరానికి కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న తరానికి కానీ దేవుని రక్షణ వారు పొందాలన్నా సరే
యువత భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉండాలన్నా సరే ప్రియమైన అవన స్నేహితులారా, నేటి క్రైస్తవ యువత ఎలా ఉండాలంటే దేవుని మాదిరిని చూపేవారిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని విలువను, ప్రాముఖ్యతను ఇతరులకు తెలియజేసేవారిగా క్రైస్తవ యవన బిడ్డలైన వారు ఉండాలి. అంతేకాకుండా దేవుని అవసరతను తెలియజేసేవారిగా ఉండాలి. పెడదారిన వెళ్తున్న వారిని క్రైస్తవ దారిలోనికి, క్రీస్తు దారిలోనికి నడిపించేవారిగా క్రైస్తవ యువత ఉండాలి. అంతేకాకుండా దేవుని భక్తిని, దేవుడంటే భయాన్ని, భక్తిని నేర్పించేవారిగా క్రైస్తవ యువత ఉండాలి. అంతేకాకుండా దేవుని ఎడల విశ్వాసాన్ని నేర్పించేవారిగా క్రైస్తవ యువత ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, ఇదంతా ఎవరి ద్వారా సాధ్యం అంటే క్రైస్తవ యువత ద్వారానే సాధ్యం. ఎలా సాధ్యపడుతుందంటే దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు. దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి భక్తి జీవితము వారు అలవరుచుకోగలరు. వారు అలవరుచుకోవడం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, వారు ఇతరులకు భక్తిని నేర్పించగలరు. వారు ఇతరులకు మాదిరిని చూపించగలరు. వారు ఇతరులకు దేవుని గురించిన భయాన్ని, దేవుని గురించిన విశ్వాసాన్ని వారిలో కలిగేలా చేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకోగలగాలి. దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, వచ్చే వారం నుండి అంటే రాబోతున్న యవనస్తుడు కుడికి నుండి దేవుని వాక్యంలోండి మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా దేవుని వాక్యంలోండి లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా, మీరు ఈ వాక్యాన్ని పూర్తిగా వీక్షించడమే కాకుండా దేవుడు ఈ వంశ సందేశాల ద్వారా మీతో ఏ విషయాలైతే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని గ్రహించి దేవుల్లో నమ్మకంగా ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మిమ్ములను దీవిస్తారు. మీరు ఇతరులకు మాదిరికరంగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించండి, ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మీ కొరకు మేము, అంతేకాకుండా మా సంఘము ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి కొరకు, అంతేకాకుండా చాలామంది పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటి కొరకు మా ప్రార్థనలు అవ్వచ్చు, ఉపవాస ప్రార్థనలు అవ్వచ్చు, అంతేకాకుండా ఓల్ నైట్ ప్రేయర్స్లో అవ్వచ్చు, ప్రార్థనా కుడికలు ఏమి జరిగినా సరే మీ అందరి కొరకు మేము భారముతో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయాలని, మీకున్న సమస్యల నుండి దేవుడు విడుదల కలుగు చేయాలని చెప్పి మీ కొరకు భారముతో మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ అనే కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, వారి కొరకు కూడా ఎంతో భారముతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు చేయాలి. దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేసి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని వారి జీవితాల్లో దయచేయాలి. ఎటువంటి శ్రమలలో వారు ఉన్న వాటన్నిటి నుండి విడుదల, ఇటువంటి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నా సరే వాటన్నిటిని విడుదల వారు పొందుకోరని చెప్పి భారముతో మేము, మా సంఘము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభువారు రోమా శతాధిపతితో అతని దాసుని స్వస్థత విషయమై ఈ విధంగా అంటున్నట్లు ప్రియమైన అవన స్నేహితులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతుంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు ఇక వెలుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని ఆ శతాధిపతితో చెప్పగా ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొంది ఉన్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భము మనకి తెలియజేసే అతి ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యం ఏమిటంటే, సేవకుల ప్రార్థనలు, అంతేకాకుండా విశ్వాసుల యొక్క విశ్వాసం కలిస్తే రెండు ఏకమైతే ఎంతటి అసాధ్యం అనుకున్న కార్యమైన దేవుడు ఏం చేస్తారండి? సాధ్యపరచగలడు. జరగదు, ఇది అసాధ్యం అనుకున్నదైనా సరే దేవుడు ఏం చేయగలడంటే అద్భుత కార్యాన్ని జరిగించి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యపరచగలడు. గనుక ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్న మీరు ఏం చేయాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండండి. విశ్వాసంతో మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయండి. విశ్వాసం, దేవుడు చేయగలడనే నమ్మకము విశ్వాసంతో, ఏ అవిశ్వాసానికి కానీ ఏ బలహీనమైన ఆలోచనకి కానీ చోటీయకుండా విశ్వాసంతో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేసినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు తప్పక మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తారు. అయితే విశ్వాసం ఎవరి ఎడల మీలో ఉండాలంటే మా ఎడల కాదు కానీ దేవుని ఎడల విశ్వాసం మీలో ఉండాలి. మొదట దేవుని ఎడల విశ్వాసం మీరు కలిగి ఉండాలి. తర్వాత మేము చేస్తున్న ప్రార్థన ఎడల విశ్వాసం కలిగి దేవుడు మీ పట్ల కార్యము చేయగలడని విశ్వాసంలోనికి ఎప్పుడైతే మీరు రాగలుగుతారో ఆ సందర్భంలో ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు తప్పక కార్యాన్ని చేస్తారు. ఎందుకంటే విశ్వాసం అనేది క్రైస్తవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలులైన పౌలు గారు యూదా క్రైస్తవులతో ఏమని అంటూ ఉన్నారంటే, అక్కడ మనకి ఏమని కనబడుతుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని
వాడనియు నమ్మబలను కదా అని రాసి తెలియజేస్తున్నట్లు మనం చూస్తుంటాం. అంటే విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు ఉన్నాడనే విశ్వాసం, దేవుడు కార్యాన్ని చేయగలడనే విశ్వాసము, నమ్మకము ఎవరిలైతే ఉంటుందో అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా దేవుడు ఏం చేస్తారని వారి జీవితాల్లో సాధ్యపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్న మీ అందరూ విశ్వాసముతో ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు తప్పక మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు. అయితే ప్రియమైన స్నేహితులారా, మన అంశ సందేశానికి మనం వద్దాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన స్నేహితులారా గత అనేక వారాలుగా ధ్యానం చేసుకుంటూ మొదటిగా ఏ విషయాలను మనం తెలుసుకున్నామంటే దేవుని మరిచిపోవడం అంటే ఏంటి? మనము కొన్ని విషయాలను అనుకుంటూ ఉంటాం దేవుని మరిచిపోవడం అని. కానీ దేవుని మరిచిపోవడం అంటే ఏమిటని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందో, దేవుని వాక్యం నుండి కొన్ని విషయాల్ని, దేవుని వాక్యంలో రాయబడిన వాక్య విషయాలని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని మరిచిపోవడం అంటే ఏంటి? మనం అనుకున్న విషయాలే సరిపోతాయా, లేకపోతే దేవుని వాక్యం ఏ విషయాలని తెలియజేస్తుందని తెలుసుకుంటూ తరువాత ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు దేవుని గురించిన ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏ విషయాన్ని మర్చిపోయాడంటే దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాన్ని, మొక్కుబడులను, తీర్మానాన్ని మర్చిపోయాడు, అశ్రద్ధ చూపించాడు. ఈ విధంగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు చేయటం ద్వారా, అంటే దేవుని గురించిన ఒక పనిని మర్చిపోవటం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఎదుర్కొన్నాడు మనం తెలుసుకున్నాం. రెండవదిగా దేవుని గురించిన విషయాలు మర్చిపోయిన మోసే, సిప్పోరాల గురించి మనం తెలుసుకున్నాం. వారు ఏ విషయాన్ని మర్చిపోయారంటే దేవుడు అబ్రాముతో చేసిన నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్న సున్నతి, అంటే వారి యొక్క జ్యేష్ఠ కుమారునికి చేయవలసిన సున్నతి విషయమై వారు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు, అశ్రద్ధ కలిగి ఉన్నారు. దీని ద్వారా వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో, ఎటువంటి పరిణామాలు వారు ఎదుర్కొన్నారో కూడా మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, రూతు గ్రంథము నుండి ఎలీమెలెకు గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి కరువు లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబం అంతటినీ పట్టుకొని దేవుడు నియమించిన ఒక ఆజ్ఞను కూడా, ఒక హెచ్చరిక సంబంధమైన విషయాన్ని కూడా మర్చిపోయి ఒక శాపకరమైన మోయాబు దేశానికి కుటుంబాన్ని పట్టుకొని ఎలీమెలెకు వెళ్ళిపోయాడు. దాని ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎలీమెలెకు కుటుంబంలో కలిగాయి, చివరకు అక్కడి నుండి మళ్ళా తిరిగి ఎంతమంది వచ్చారు, ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో ఎదుర్కొన్నారో మనం తెలుసుకోవడం జరిగినది. ఈ విషయాలు తెలుసుకుంటూ క్రైస్తవ యవన బిడ్డలకే కాదు ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ కుటుంబాలకు అవసరమయ్యే ఎన్నెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని ఈ అంశ సందేశాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వీక్షించండి. హెచ్చరికపు మాటలు చెప్తున్నప్పుడు వాటిని సరైన విధానంలో అర్థం చేసుకోండి. క్రైస్తవ కుటుంబాలకు అవసరమయ్యే ఎన్నో అద్భుతమైన విషయాలు, ఈ దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసనే ఈ అంశ సందేశంలో ఇన్ని భాగాలుగా మీకు తెలియజేయడం జరిగినది. వీక్షించి దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు మీ నుండి కోరుతున్న ఆత్మీయతను కలిగి మీరు జీవించి ఏ విషయాలు మర్చిపోకూడదో ఆ విషయాలు యందు శ్రద్ధ కలిగి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలు, తీర్మానాలు మర్చిపోయాడు. మర్చిపోవడం ద్వారా పరిస్థితులే మారిపోయాయి. మనము దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలు, తీర్మానాలు మర్చిపోకూడదు. మోసే, సిప్పోరాలు దేవుడు నియమించిన ఒక ఆజ్ఞను మర్చిపోయారు. దేవుడు నిర్ణయించిన ఆజ్ఞలను మనం విడిచిపెట్టకూడదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మర్చిపోతే ఏమవుతుందిలే, 9 ఆజ్ఞను పాటిస్తున్నాను కదని చెప్పి 10 ఆజ్ఞలు పూర్తిగా పాటించాలి. దేవుని వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకోనాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలం. అంతేకాకుండా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి సొంత నిర్ణయాలకు జీవితంలో చోటేయకూడదు అని ఎలీమెలెకు సందర్భం నుండి, అక్కడ ఎదుర్కొన్న పరిస్థితి నుండి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము చివరగా ఒక విషయాన్ని మీకు తెలియజేసి ఈ అంశ సందేశాన్ని నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని మర్చిపోకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందో మరి ఒక విషయాన్ని ఈ వారం మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందామండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 103వ కీర్తన 1-2 చరణాలలో కీర్తనాకారుడైన దావీదు ఈ విధముగా రాస్తున్నట్లు మనం చూస్తున్నాం, ఈ విధంగా పాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన స్నేహితులారా, నా అంటే శరీరము, ప్రాణము అంటే రక్తము, అంతేకాకుండా అంతరంగము అంటే ఆత్మ. 3 విషయాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. శరీరము,
ఆత్మ, అంతేకాకుండా రక్తము. ప్రియమైన అవును స్నేహితులారా, ఇవి మూడు క్షేమముగా ఉంటేనే, ఆరోగ్యకరముగా ఉంటేనే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుడు ఇచ్చిన జీవాన్ని, అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను సంతోషముగా మనము అనుభవించగలం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటంటే ఈ మూడింటి విషయమై దేవుడు కృప చూపిస్తున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మూడింటి విషయమై దేవుడు కృప చూపిస్తున్నారనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో, గుర్తిస్తారో, ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వారి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఒకవేళ గుర్తిస్తే దేవుని దినాన్ని వారు ఎక్కడ ఉంటూ ఉంటారంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవునికి ఆరాధన చేసే స్థలంలో వారు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సహవాసములో వారు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా జీవము గల దేవుని వాక్యము బోధించబడే స్థలంలో వారు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని సన్నిధికి పరుగులు తీస్తూ ఉంటారు. దేవునికి కృతజ్ఞత అర్పణలు కానుకలుగా అర్పించుటకు కృతజ్ఞత హృదయముతో దేవుని సన్నిధికి ఎలాగొస్తూ ఉంటారంటే ఆసక్తితో పరుగులు తీస్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, జీవము గల దేవుని సన్నిధిలో ఆయనను సంతోషపెట్టే ఆత్మీయతను వారు కలిగి జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మన ఎడల మేలు చేసి ఉన్నాడు. ఆయన మన ఎడల మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలులు మరువక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన శరీరమే మనల్ని ఏం చేస్తుందండి? త్వరపెడుతూ ఉంటుంది. మన ప్రాణమే మనల్ని ఏం చేస్తుంటుంది? త్వరపెడుతూ ఉంటుంది. మన ఆత్మ ఏం చేస్తుండదంటే మనల్ని త్వరపెడుతూ ఉంటుంది. అవి ఆరోగ్యకరంగా ఉన్నాయంటే, అవి క్షేమముగా ఉన్నాయంటే దానికి కారకుడు ఎవరంటే దేవుడే గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవి త్వరపెడుతూ ఉంటాయి. దేవుని వాక్యలో మనం చూస్తుంటాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ చరణం మనం చూస్తున్నప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము చూపుచున్నాడు గనుక ఆయన సత్యము తరతరములు చూపుచున్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ద్వారా ఎవరైతే మేలులు పొందుతారో ఆ దేవుని ప్రజలు ఎక్కడ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని దినమున, పరిశుద్ధ దినమున దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించి నీ వలనే దేవా నా జీవితం ఇన్ని మేలులు కలుగుతున్నాయి, నీ వలనే ఈ దినాన్ని నేను క్షేమముగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, దానికి కారకుడు నీవే అని చెప్పి దేవుని మహిమపరిచే ఆత్మీయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అద్భుత సత్యము మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభువు వారి పరిచర్య చేసిన కాలంలో కొన్ని విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. కుష్ఠరోగముతో బాధపడుతూ యేసు ప్రభువు వారి ద్వారా స్వస్థత పొందిన వానికి యేసు ప్రభువు వారు ఏమని చెప్తూ ఉన్నారంటే, నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పనని మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారి ద్వారా స్వస్థత పొందిన 38 సంవత్సరాల నుండి వ్యాధి గల మనుషుడు యేసు ప్రభు వారికి ఎక్కడ కనబడ్డాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవాలయంలో కనబడ్డాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవాలయంలో యేసు ప్రభు వారికి తన కనబడ్డాడో అప్పుడు యేసు ప్రభు వారు తనకి ఏం చెప్తూ ఉన్నారంటే, వాని యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేలు చేసే కొన్ని హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నట్లు యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతున్నప్పుడు పుట్టుక కుంటివాడైన ఒక మనుషుడి గురించి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. పేతురు యోహాను ద్వారా తనకి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఏం కలిగిందంటే స్వస్థత అనేది కలిగింది. ఎప్పుడైతే ఆ స్వస్థత పొందుకున్నాడో, స్వస్థత పొందుకున్న వెంటనే అతడు ఏం చేశాడంటే నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని స్తుతిస్తూ పేతురు యోహానులతో కలిసి దేవాలయంలోకి వెళ్ళటని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ద్వారా మేలులు పొందుచున్న వారు ఎక్కడ ఉండాలంటే, ఆరాధన రోజున ఎక్కడ ఉండాలంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలి. అయితే ఈ విధంగా ఈ దినాన్ని చూస్తున్న క్రైస్తవ యవన బిడ్డలు మనకు కనబడుతూ ఉన్నారా? ఈ విధంగా దేవుని సన్నిధికి వారు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారంటే చాలామంది ఇవ్వట్లేదు. చాలామంది దేవుని సన్నిధికి, దేవుని పరిశుద్ధ దినమున దేవుని సన్నిధికి వెళ్ళడానికి అటువంటి ఆలోచన కలిగి ఉండనే ఎంతోమంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకి కనబడుతూ ఉన్నారు. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే, దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, ఇటువంటి వారిని కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే, వారి గురించి సేవకుడు అడిగినప్పుడు, సంఘంలో ఉన్న సేవకుడు అడిగినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఏమని సమాధానం ఇస్తూ ఉంటారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాడండి,
అందుకే దేవుని సన్నిధికి రాలేకపోయాడు. లేకపోతే ఇంటర్వ్యూ గురించి ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధికి రాలేకపోయాడు అని చెప్పి కొంతమంది సమాధానం ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది పరీక్షల కొరకు ప్రిపరేషన్లో ఉన్నాడండి, ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కదా గనుకనే దేవుని సన్నిధికి రాలేకపోయాడని ఇంకొంతమంది తల్లిదండ్రులు జవాబుదారులుగా ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏ విధంగా ఉంటూ ఉంటారంటే వాని యొక్క స్నేహితుని వివాహానికి వెళ్ళారండి, తరువాత వచ్చే వారం వస్తుంది, ఈ వారం రాలేకపోతున్నాడని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు జవాబుదారులుగా ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏ విధంగా ఉంటూ ఉంటారంటే ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాడు, రాలేకపోయాడని చెప్పి జవాబుదారులుగా ఉంటూ ఉంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాడంట, అలిసిపోయాడంట గనుకనే దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాడని చెప్పి జవాబుదారులుగా ఉంటూ ఉంటారు. మరి కొంతమంది వారి పిల్లలు ఏదో ఫ్రెషర్స్ పార్టీకో లేకపోతే ఫేర్వెల్ పార్టీకో కాలేజ్ తరపున జరుగుతున్న ప్రోగ్రామ్స్కి వెళ్ళారు గనుకనే ఈ వారం ఆరాధనకు రాలేకపోతూ ఉన్నారని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు జవాబుదారులుగా ఉంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ మీకు నేను తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవుని సన్నిధికి రాకుండా చాలామంది యవన బిడ్డలు ఉండిపోతున్నప్పుడు వారికి ఈ విధంగా సపోర్ట్ చేసే క్రైస్తవ తల్లిదండ్రులు ఈ విధంగా జవాబుదారులుగా ఉంటే, ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే గనక, దిక్కుమాలిన స్థితిలో ఉంటే గనక, దేవుని సన్నిధి యొక్క విలువని తెలియజేయలేని అవివేకపు స్థితిలో తల్లిదండ్రులైన వారే ఉంటే గనక ప్రభు ఇలాంటి వారి విషయమై ఏమని అంటూ ఉన్నారంటే కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22వ చరణం మన మూల వాక్య చరణ భాగం ఈ అంశ సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుని మరచు వారులారా దీన్ని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోనని అక్కడ అంటున్నట్లు మనం చూస్తుంటే ఈ మాటలు దేవుడే అంటూ ఉన్నారు. కీర్తన గ్రంథము ఈ 50వ కీర్తన 16వ చరణాన్ని మనం చూస్తే కనుక ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని దినం పరిశుద్ధ దినాన మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. ఏ విషయాన్ని మరువక, ఆయన మనయలా చూపిన మేలులను కృపను మరువక కృతజ్ఞతలు చెల్లించే దినము గనుక ఆ దినాన్ని దేవుని సన్నిధికి ఇటువంటి కార్యక్రమం ఉన్నా సరే అన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మహిమపరచాలి. ఒకవేళ నీవు ఇటువంటి పని చేయట్లేదంటే నీవు దేనిని మర్చిపోయినట్లంటే ఆయన చేసిన ఉపకారాలు, నీ జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలను, మేలులను నువ్వు మర్చిపోయినట్లే. వీటిని నువ్వు మర్చిపోతే కనుక నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదం అనేది ఉండదు. ఒకవేళ వీటిని నువ్వు మరిచిపోక దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిస్తూ, ప్రార్థన కూడికలకు ప్రాముఖ్యతనిస్తూ, నీకు సమయం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసాన్ని నీవు కలిగి జీవించావా, దేవునికి ప్రాముఖ్యతనిచ్చావా, నీ జీవితం గొప్పగా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, క్రైస్తవ యవన బిడ్డలు ఎలాగుండాలంటే దేవుడి చేసిన ఉపకారాలను మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుడు మీ ఎడల చూపిన కృపను, దేవుడు చేసిన మేలులను మర్చిపోయే వారిగా మీరు ఉండకూడదు. విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. కృతజ్ఞత హీనులుగా ఉండకూడదు. దేవుడు మీ ఎడల చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మీయత మీలో ఉన్నప్పుడే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. రాజైన సొలొమోను మనకి కనబడుతూ ఉంటాడు. సొలొమోను దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టే దేవునికి 1000 దహన బలులు అర్పించినప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు ఎంతగా సొలొమోను విషయమై సంతోషపడి దేవుడు సొలొమోనుని ఎంతగా ఆశీర్వదించారంటే తనకన్నా ముందుగా ఉన్న రాజులు కానీ తన తర్వాత వచ్చే రాజులు కానీ వారికి కలగనంత ఐశ్వర్యము సొలొమోనుకి కలిగింది. సొమ్ము ఘనత అనేది సొలొమోనుకు కలిగింది. ఇవన్నీ దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఎక్కడంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం ద్వారా, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతుంటాయి. అంతేకాకుండా రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతుంటాయి. సొలొమోను కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు సొలొమోను తన జీవితంలో పొందుకోగలిగాడు. అంతేకాకుండా యూదా రాజు హిజ్కియా మనకు కనబడుతూ ఉంటారు. దేవుని ఎడల కృతజ్ఞత హృదయం హిజ్కియాలో ఉంది కనుకనే 15 సంవత్సరాల ఆయుష్ను మరలా రాజైన హిజ్కియా పొందుకున్నాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఒక వాగ్దాన ఆశీర్వాదాన్ని యూదా రాజైన హిజ్కియా పొందుకున్నాడు, దానిని అనుభవించగలిగాడు. ఈ విషయం మనకి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని గురించిన విషయాలు మర్చిపోకూడదు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. వీటిని మర్చిపోక దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చి పరిశుద్ధ దినాన్ని ప్రార్థనా కూడికలు జరుగుతున్నప్పుడు దేవునికి ప్రాముఖ్యతను ఎవరైతే ఇస్తారో వారి యవన కాలంలో వారి జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. వారి జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాయి అంటే సొలొమోను వంటి ఆశీర్వాదాలు, హిజ్కియా పొందుకున్న వాగ్దాన ఆశీర్వాదాన్ని, ఇటువంటి గొప్ప గొప్ప వాగ్దాన ఆశీర్వాదాలు వారి జీవితాలలో వారు చూడగలరు. గనుక ప్రియమైన
స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? మరిచిపోయే వారి పరిస్థితి ఏ విధంగా మారుతుందో, మరిచిపోకుండా వాటిని అనుసరించే వారి పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఈ అంశ సందేశం ద్వారా మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. కనుక మనము దేవుని గురించిన ఏ విషయాన్ని మర్చిపోక, దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలు అవ్వచ్చు, తీర్మానాలు అవ్వచ్చు, అంతేకాకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిదాన్ని మనం మరువక, దేవుడు నియమించిన ఆజ్ఞలను మరువక, దేవుడు చేసిన కార్యాలను మరువక, దేవుని మనయాలలో చూపిన కృపను మరువక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఎప్పుడైతే మనం జీవించగలమో, ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండగలమో, దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మన జీవితాలలో మనం పొందుకోగలం. వచ్చే వారం మరి యొక్క నూతన సందేశాన్ని మనం ప్రారంభించుకొని ఈ యవనస్తుడి కుడికల్లో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కుడికిని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి నేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకును మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరెన్నో అద్భుతమైన విషయాల్ని ఈ అంశ సందేశాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి, ఎన్నో భాగాలుగా తెలుసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని, హెచ్చరికపు మాటలను కూడా సరైన విధానంలో అర్థం చేసుకొని, వారి ఆత్మీయతను సరి చేసుకొని, నీ గురించిన ఏ విషయాన్ని మరొక నీకు వారి జీవితాల ప్రాముఖ్యతనిచ్చి, నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి కొరకు నీవు సిద్ధపరిచిన ప్రతి దేవులను ఆశీర్వాదాన్ని వారి జీవితాలను పొందుకోగలిగేలా మీరు అద్భుత కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.